హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి అయితే నోటిఫికేషన్కి అప్లై చేసుకుని ఎగ్జామ్ అటెండ్ అయ్యి రాసినటువంటి వాళ్ళకు నిన్న రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. ఇది మీ అందరికి తెలిసిందే. ఇంకా ఎవరన్నా చెక్ చేయకపోతే కనుక ఆల్ జోన్స్, సికింద్రాబాద్ జోను, బెంగళూరు అండ్ చెన్నై జోను ప్రతిదీ మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేసి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోండి. అయితే చాలామంది వచ్చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో అండ్ కొంతమంది మెసేజ్ చేస్తున్నారు, బ్రదర్ మనకు నార్మలైజ్డ్ స్కోరు అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి మనకు కొంతమంది సిసిఏ క్యాండిడేట్ వాళ్ళకు రోల్ నెంబర్ అయితే కనిపించడం లేదని చెప్తా ఉన్నారు ఆ లిస్ట్లోన. అండ్ ఇంకోటి వచ్చేసి కొంతమంది కేటగిరీ వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉండదు. మనకు నెక్స్ట్ స్టెప్ అనేది మనకు షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకు ఫిజికల్ టెస్ట్, కాబట్టి కొంతమందికి అయితే ఫిజికల్ టెస్ట్ అయితే ఉండదు. అది ఎవరికి అనేది కింద కామెంట్ చేస్తాను, అంటే ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎవరైతే సికింద్రాబాద్ జోన్కి అప్లై చేసుకొని అంటే ఎగ్జామ్ అటెండ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా పూర్తి డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్క నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోస్ చాలా మంది చూస్తున్నారు బట్ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మంచి అనుకుంటే బూస్టప్ అవుతున్నారు. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి బ్రదర్. ఇక మనకు మెయిన్గా టాపిక్ అంటే మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి సికింద్రాబాద్ జోన్కి ఎవరైతే అప్లై చేసుకుని ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళకు నిన్న స్కోర్ రిజల్ట్స్ అయితే రావడం జరిగిందన్నమాట. నిన్న నైట్ 9:30 అబౌవ్ తర్వాత ఇక్కడ మనకు సికింద్రాబాద్ జోన్కి కట్ ఆఫ్ అనేది ఏ విధంగా పెట్టాడని చూసుకున్నట్టే, యువర్ వాళ్ళకు 76.99 పెట్టాడు, ఎస్సీ వాళ్ళకు 68.93 పెట్టాడు, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 65.79 అయితే పెట్టాడు, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 76.94, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళకు 69.42 అయితే పెట్టడం అయితే జరిగింది. ఇది మనకు వాళ్ళు పెట్టినటువంటి కట్ ఆఫ్ అనమాట, ఫిజికల్ కట్ ఆఫ్. ఇది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. నార్మలైజ్డ్ కట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ అని మెన్షన్ చేశారు. ఈ కట్ ఆఫ్ మార్కులు ఎవరికైతే వచ్చి ఉంటే వాళ్ళందరూ కూడా నెక్స్ట్ స్టెప్ ఫిజికల్ టెస్ట్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారన్నమాట. అండ్ ఫిజికల్ టెస్ట్ ఎలిజిబుల్ అయినటువంటి లిస్ట్ కూడా వాళ్ళు ఇదే మీకు నోటీసులు అయితే ఉంటుంది. ఇక్కడ మీరు రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకు నార్మలైజ్డ్ స్కోర్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేసిన ఆ లింక్ అయితే క్లిక్ చేసుకోండి. లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ముందుగా మీరు రిజిస్టర్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. కింద మీకు పాస్వర్డ్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ అనమాట. మీ డేటు, మంత్, ఇయర్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ అనేది కిందనే మనకు బాక్స్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు మీ డీటెయిల్స్ ఉంటాయి, క్యాండిడేట్ డీటెయిల్స్, దాని పక్కనే ఎగ్జామ్ స్కోర్ అయితే ఉంటుంది అనమాట. అక్కడ మీరు దాన్ని క్లిక్ చేసినారంటే మీకు స్కోర్ కార్డ్ అయితే ఓపెన్ అవుతుంది. అయితే బ్రదర్, ఎవరైతే స్కోర్ కార్డ్ చెక్ చేయకపోతే కానీ కంపల్సరీ అయితే స్కోర్ కార్డ్ చెక్ చేసుకోండి. అండ్ అక్కడ ఏమైనా డౌన్లోడ్ ఆప్షన్ ఉంటే కానీ డౌన్లోడ్ చేసుకోండి. మనకు స్కోర్ కార్డ్ చెక్ చేసుకోవడానికి జూలై 16వ తేదీ వరకు మాత్రమే వాళ్ళైతే లింక్ అనేది యాక్టివేట్ అయితే చేస్తారు. జూలై 16 తర్వాత అనేది లింక్ అనేది డిజబుల్ అయితే చేస్తారనమాట. అదైతే గుర్తుపెట్టుకోండి. మీరు నార్మలైజ్డ్ స్కోర్ అనేది వెబ్సైట్లో చెక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. చెక్ చేసుకుంటే ఇక్కడ చూసుకుంటే నెంబర్ ఆఫ్ టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు పేపర్లో 100 క్వశ్చన్లు అయితే వస్తాయి. అండ్ క్వశ్చన్స్ క్యాన్సిల్డ్ ఇగ్నోర్డ్ మనకు 2 క్వశ్చన్స్ అయితే క్యాన్సిల్ అవుతాయి అనమాట. 100 క్వశ్చన్స్లోన మనకు వ్యాలిడ్ క్వశ్చన్స్ అనేది మొత్తం 98. అయితే మన సబ్స్క్రైబర్ అటెంప్ట్ చేసినటువంటి క్వశ్చన్స్ వచ్చేసి 71 అండ్ వాటిలోన 65 కరెక్ట్ అయ్యాయి, 6 తప్పయ్యాయి అనమాట. అండ్ మనకు నెగిటివ్ మార్కింగ్ తీసేసిన తర్వాత మనకు రా స్కోర్ ఎంత అయిందంటే 63 మార్కులు అయితే మనకు రా స్కోర్ అయితే రావడం జరిగింది అనమాట. నెగిటివ్ మార్కింగ్ పోను. అయితే ఇక్కడ మనకు 2 క్వశ్చన్స్ అనేది మనకు తీసేశారు కాబట్టి, క్యాన్సిల్ చేశారు కాబట్టి కొంత ప్రో రేటెడ్ స్కోర్ అయితే యాడ్ అయ్యి మనకు 64.28 అయితే మనకు మార్కులు అయితే యాడ్ అయ్యాయి. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకు పర్సెంటేజ్ స్కోర్ అనమాట. అంటే మన సబ్స్క్రైబర్ ఏదైతే చేశాడో స్కోర్ అనేది, ఆ స్కోర్ అంటే ఆ షిఫ్ట్లో ఎంతమంది అయితే ఎగ్జామ్ రాశారో వాటిలోన 98% మంది కంటే కొంచెం బెటర్గా ఎగ్జామ్ అయితే రాశాడని దాని మీనింగ్ అనమాట. ఇక నార్మల్ స్కోర్ మొత్తం కూడా కలుపుకుంటే కనుక టోటల్ మార్కు మన సబ్స్క్రైబర్కి 74.11 అయితే స్కోర్ అయితే చేయడం అయితే జరిగింది. అంటే ఇతనికి వచ్చినటువంటి రా స్కోర్ ఎంత 63 మార్కులు. బట్ ఏంటంటే నార్మలైజ్డ్ స్కోర్ అన్ని కలుపుకుంటే కనుక 74 మార్కులు. అంటే ఇంచుమించు మనకు 10 మార్కులకు ప్లస్ మనకు యాడ్ అయ్యాయి అనమాట నార్మలైజ్డ్. అయితే నార్మలైజ్డ్ అనేది మనకి ఏంటంటే ప్రతి ఒక్కరికి కిందనే యాడ్ అవ్వదు. కొంతమందికి ఎక్కువ అవుతుంది, కొంతమందికి తక్కువ యాడ్ అవుతుంది, కొంతమందికి యాడ్ కూడా అవ్వదు. ఎందుకంటే మనకు షిఫ్ట్ వైజ్గా మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు కాబట్టి ఆ షిఫ్ట్లో వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ అంటే బేస్ని బట్టి అది టఫ్ ఉంటే కనుక దాన్ని బట్టి ఒకవేళ ఈజీగా వచ్చింటే కనుక తక్కువ స్కోర్ అయితే యాడ్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చి మనకు ఆర్ఆర్బీ గ్రూప్ డి సికింద్రాబాద్ జోన్కి రిజల్ట్స్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది స్కోర్ కార్డ్ అనేది ఏ విధంగా చెక్ చేస్తుందని చెప్పాను. ఇది వచ్చేసి మనకు ఎవరైతే పీఈటీకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్ వల్ల రోల్ నెంబర్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మనకి ఏమని చెప్తున్నా అంటే వాళ్ళు క్లియర్గా ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తీయడం అయితే జరిగింది. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నా అంటే 1:3 రేషియో కింద మనకు ఫిజికల్ టెస్ట్కి అయితే పిలవడం అయితే జరుగుతూ ఉంది అనమాట. ఈ ఫిజికల్ టెస్ట్లో కూడా కొంతమంది లిస్ట్ నేమ్ అయితే లేదు. వాళ్ళకి ఎవరికి లేదంటే కనుక ఎవరైతే సిసిఏ క్యాండిడేట్ వాళ్ళు అంటే ఎవరైతే అప్రెంటిస్ చేసినటువంటి వాళ్ళకు వచ్చేసి వాళ్ళ రోల్ నెంబర్స్ అయితే కనిపించడం లేదనమాట. ఇక్కడ ఎందుకు కనిపించడం లేదంటే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, వీళ్ళకు ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయరు. ఎవరైతే పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ ఎక్సర్సైజ్ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ సిసిఏ క్యాండిడేట్ వాళ్ళని ఎవరుతున్నారో
వాళ్ళకు అంటే సిసిఏ అంటే కనుక కోర్స్ ఆఫ్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్. ఎవరైతే అప్రెంటిస్షిప్ చేసినటువంటి వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ మీకు మినహాయింపు అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు డైరెక్ట్ మీకు డౌన్ వెరిఫికేషన్ మెడికల్ లిస్ట్ ద్వారా కండక్ట్ చేసి తర్వాత ఫైనల్ మీరు లిస్ట్ ద్వారా రిలీజ్ చేస్తారు. ఇక్కడ లిస్ట్ వచ్చేసి మీకు ఎందుకు రిలీజ్ అంటే మీ రోల్ నెంబర్ ఎందుకు లేదంటే కనుక ఇక్కడ ఓన్లీ ఫిజికల్ టెస్ట్కి ఎవరైతే ఎలిజిబిలిటీ అయ్యారో వాళ్ళకి మాత్రమే మీకు ఫిజికల్ టెస్ట్ ఉండదు కాబట్టి మీ రోల్ నెంబర్ అయితే ఇక్కడైతే కనిపించదు అనమాట. కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ అయితే తీసుకోవద్దండి. ఎవరైతే సిసిఏ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే అప్రెంటిస్షిప్ చేసి కంప్లీట్ చేసినట్టు వాళ్ళు మీకు అక్కడ అప్లికేషన్ మీరు అప్రెంటిస్షిప్ చేసినామని పెట్టినటువంటి వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉండదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది మీకు మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఫిజికల్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫికేషన్ మాత్రమే రిమైనింగ్ వాళ్ళకు. దీనికి ఎలాంటి మార్కులు అయితే ఉండవు. బట్ మీకు జాబ్ రావాలంటే కానీ మీకు వచ్చిన మార్కులు బేస్ చేసుకొని జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది.